సో దీంతో పాటు 3 క్యాపిటల్స్కి సంబంధించి 3 రాజధానులకు సంబంధించి కూడా ఈ మేనిఫెస్టో సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. ఎడిటర్ హసీనా దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, 3 క్యాపిటల్కి సంబంధించి మరొక్కసారి నొక్కి చెప్పారు. సో దీని గురించి ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా మేనిఫెస్టోకి సంబంధించి ఏమనుకుంటున్నారు? మేనిఫెస్టో సంబంధించి ఏదైతే చెప్తానో అదే చేసి తీరుతాను అని చెప్పి సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. నేను 420 లాగా చీటింగ్ చేయలేను, ప్రజలని నేను మోసం చేయలేను అని కూడా ఖచ్చితంగా ఆయన చెప్పారు. ఎందుకంటే నెలకు ఇప్పటికే చూసుకుంటే 71,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఏవైతే ఇప్పుడు టీడీపీ హామీలు ఇస్తుందో అది చూసుకుంటే లక్ష పైగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంత బడ్జెట్ రాష్ట్రానికి లేదు, అంత ఆదాయం కూడా రాష్ట్రానికి లేదు. అలాంటి సమయంలో ఏ విధంగా ఆ హామీలన్నీ వాళ్ళు ఆ సూపర్ 6 పేరుతో ఇస్తున్న హామీలన్నీ అమలు చేస్తారు అని చెప్పి సీఎం జగన్ చెప్పారు. పూర్తి స్థాయిలో లెక్కల రూపంలో ఆయన చూపించారు. ప్రతి ఒక్కసారి ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఎంత అప్పులు చేశారు, ఎంత సంపదను వాళ్ళు క్రియేట్ చేశారు అనే అంశం మీద కూడా గత ప్రభుత్వం ఎంత చేసింది, ఈ ప్రభుత్వం ఎంత చేసింది, ఎన్ని అప్పులు చేశారు అనే దాని గురించి కూడా చూపించారు. ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ స్కీమ్కి ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అనేది కూడా ఆయన పూర్తిగా క్లారిటీగా ఈరోజు మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ మేనిఫెస్టో మనం ఒకసారి చూస్తే గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, రైతుకి 0 వడ్డీ రుణాలు కానివ్వండి, మళ్ళీ అలాగే ఆటో డ్రైవర్స్కి సంబంధించి చేయాల్సిన స్కీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన అన్ని ఏవైతే గతంలో చేశారో అవన్నీ కూడా చెప్తూ వచ్చారు. అలాగే ఈసారి మనం చూసుకుంటే పెన్షనర్స్కి 3,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చారు. ఇప్పుడు రానున్న 5 ఏళ్ల ప్రభుత్వంలో 3,500కు దానికి పెంచారు. కానీ అది కూడా 2,000 అంటే లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే అది ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే 2028, 29లో ఇస్తాము అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇది కూడా మనము ఆయన ఖచ్చితంగా చెప్పారు. అంటే ముందు నుంచి ప్రభుత్వం 2024లో రాగానే పెన్షన్ పెంచి ఇవ్వము, కాకపోతే లాస్ట్లో ఇస్తామన్నారు. అలాగే పెద్దగా మనం చెప్పాల్సింది, కొత్త స్కీమ్ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 3 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం స్కీమ్స్ తీసుకొని వచ్చిందో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తాయి. ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. మనం ముందు నుంచి చెప్తున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఏదో పెద్ద స్కీమ్ తీసుకురాబోతున్నారని. సో అదే అంశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ స్కీమ్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మేనిఫెస్టో గురించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఏదైతే గతంలో చెప్పామో అదే కొనసాగిస్తామో, కాబట్టి కేవలం ఫేక్ హామీలు మనం ఇవ్వలేము అని కూడా వాళ్ళు అంటున్నారు.